1లో చూసారు కదా, ఇది పార్ట్ 2 కంటిన్యూషన్. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం మటన్ వేసుకున్నాం కదా, అది కూడా మగ్గిన తర్వాత కొన్ని టమాటాస్ వేసుకోవాలి. చెప్పాను కదా, 2 టమాటాస్ బాగా కలిపేసుకోవాలి. ఇంకా కారం కూడా వేసుకోవాలి కదమ్మా. అవి మనం అన్నీ వేసి కలుపుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న గోంగూరని వేసేద్దాం. చాలా పుల్లగా వస్తుంది స్మెల్. మంచిగా కలిపేసుకున్నాము. అన్నం అయిపోయింది, వాచ్ చేసుకొని దమ్ పెడితే అయిపోయింది అనమాట. మనకు అన్నం అయిపోయింది. 6 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. జస్ట్ తర్వాత చూసుకొని దగ్గరకు వచ్చాక పెట్టేసుకోవాలి. టేస్ట్ చూసి మళ్ళీ చెప్తాను. వావ్, విజిల్స్ అయిపోయినాయి అనమాట. తెరుస్తున్నాం చూడండి. వావ్, భలే వచ్చింది నిజంగా. టేస్ట్ చూస్తావా? చూడవా? కొంచెం వాటర్లో కావాలంటే ఇట్లా ఉంచుకోవచ్చు, లేదు అంటే దగ్గరగా చూసుకోవచ్చు. మీకు ఇట్లా వాటర్ లాగా కావాలంటే ఇట్లే ఉంచుకోండి. ఇంకా దగ్గరగా చేసుకోవాలంటే కొద్దిసేపు పొయ్యి మీద పెట్టుకుంటే అవే దగ్గరికి అయిపోతాయి. ఓకేనా? టేస్టింగ్ టైం. ఎలా ఉంది? టేస్ట్ చేస్తున్నాను. నేను మా డాడీ ఊన ఆడుతున్నాం తెలుసా. సబ్స్క్రైబ్ మై ఛానల్ హైదరాబాద్.